బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ అంటే సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో సెకండ్ ప్రోమోలో కళ్యాణ్ కెప్టెన్‌గా ఉండి ఏదైతే ఇమ్ముతో డిస్కషన్ చేసిందో తనూజ నామినేషన్ ప్రక్రియలో, ఆ విషయంకి యాస్ ఏ కెప్టెన్‌గా నువ్వెందుకు బాధ్యత తీసుకోలేదంటూ కళ్యాణ్‌ని అడగడం జరిగింది. అయితే చాలామంది తనూజ నామినేషన్ ప్రక్రియలో చేసింది అబ్సల్యూట్‌లీ రాంగ్ అంటే కొంతమంది లేదు తనూజ 100% కరెక్ట్, తనూజ కరెక్ట్ అని చెప్పి చాలామంది ఆడియన్స్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి ఆ రోజు నామినేషన్స్ చూసినప్పుడు, ఆ నామినేషన్స్ ప్రోమో గానీ, ఎపిసోడ్‌లో గానీ చూసినప్పుడు తనూజది పక్కాగా అది రాంగ్ నామినేషన్ అని క్లియర్‌గా అంటే తనూజ ఫ్లిప్ అయినట్టుగా అనిపించింది. అదే పాయింట్ ఈరోజు నాగార్జున గారు మాట్లాడారు ప్రోమోలోని. అంటే ఇంక క్లియర్‌గా మాట్లాడలేదు. కళ్యాణ్ ఎందుకు ఆపలేదు డిస్కషన్, కళ్యాణ్ కోసం అడిగారు. సో, డెఫినెట్‌గా ఎపిసోడ్‌లో తనూజని కూడా అడుగుతారు. నామినేషన్ ప్రక్రియ అప్పుడు డిస్కషన్ ఎందుకు చేశావు? అసలు ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయాలనుకున్నావా? లేదంటే ఇమాన్యుయల్‌తో డిస్కషన్ చేసి డీమన్‌ని నామినేట్ చేయాలనుకున్నావా? అని అయితే ఖచ్చితంగా డామ్ ష్యూర్‌గా అడుగుతారు. ప్రోమోలో మాత్రం కళ్యాణ్‌ని అడిగినంత వరకే పెట్టారు కదా! నిజానికి ఆ రోజు తనుజ ఫ్లిప్ అయినట్టుగానే అంటే ఫ్లిప్ అయినట్టుగానే బిహేవ్ చేసినట్టు అనిపించింది నాకు నామినేషన్‌లో. ఎందుకంటే అది అబ్సల్యూట్‌లీ రాంగ్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌ని డిస్కషన్ చేసి నాకు నచ్చలేదు అని అక్కడి నుంచి డీమన్‌ని నామినేట్ చేస్తున్నా. మై ఫస్ట్ నామినేషన్ ఈస్ డీమన్ అని అనడం అయితే ఇది అబ్సల్యూట్‌లీ రాంగ్. ఎందుకంటే అక్కడ ఇమ్మాన్యుయల్ నీకు నాకు మధ్య ఏదైతే మిస్‌అండర్‌స్టాండింగ్ అవుతుందో, గొడవలు అవుతున్నాయో అవన్నీ ఈ రోజుతో సార్ట్ ఔట్ అయిపోవాలి. లైక్ దివ్యతో ఎలా అయితే సార్ట్ ఔట్ చేసుకుందో నామినేషన్ చేసి, ఆ రోజు ఇమ్మాన్యుయల్‌తో మాట్లాడినప్పుడు తనుజ ఎమోషనల్ అయింది. ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అయిన తర్వాత తనుజ క్లియర్‌గా చెప్పేవాల్సింది. యూ ఆర్ మై ఫస్ట్ నామినేషన్. నేను నిన్ను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే రీజన్‌తోని ఇక్కడితో నీకు నాకు ఉన్న ఇష్యూస్ అన్నీ సార్ట్ ఔట్ అయిపోవాలని చెప్పాలి. కానీ అక్కడ సార్ట్ ఔట్ అయిపోగానే వెంటనే 'డీమన్ ఈజ్ మై నామినేషన్' అని అంటే అది నిజంగానే ఫ్లిప్ అయినట్టుగా అనిపించింది. అప్పుడు కెప్టెన్‌గా కళ్యాణ్ అక్కడ యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదు. యాక్షన్ తీసుకుంటే అక్కడ వింటారా వాళ్ళు? వినరు. అండ్ యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదని కళ్యాణ్‌ని అడుగుతున్నారు గానీ, అసలు అక్కడ ఏమని యాక్షన్ తీసుకోవాలి? ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. నామినేషన్ ఇమ్ము ఏమో అని చెప్పి కళ్యాణ్ కూడా సైలెంట్‌గా చూస్తున్నారు. ఇప్పుడు మనం ఎలా సైలెంట్‌గా చూసామో ఆయన అలానే చూసారు. నెక్స్ట్ డీమన్ అని. డీమన్‌తో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ డీమన్‌తో ఆర్గ్యుమెంట్‌లో మధ్యలో కళ్యాణ్ ఇన్వాల్వ్ అవ్వలేరు కదా! ఆబ్వియస్‌లీ. సో, అక్కడ కళ్యాణ్‌ని క్వెషన్ ఎందుకు అడిగారు? అదేదో అడిగేది తనుజనే డైరెక్ట్‌గా అడగొచ్చు కదా! అనిపించింది నాకు ప్రోమో చూసినప్పుడు. తనుజ డైరెక్ట్‌గా నామినేషన్‌లో ఎందుకు డిస్కషన్ స్టార్ట్ చేశావు? అది రాంగ్ కదా! బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఎందుకు తెచ్చుకున్నావు? అన్నట్టు తనుజని అడుగుంటే బావుండేది. కళ్యాణ్ అనవసరంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. కళ్యాణ్ ఇమ్మునే నామినేట్ చేస్తుందని కళ్యాణ్ కూడా కన్‌ఫ్యూజన్‌గా చూస్తున్నాడు. నామినేషన్‌లో మీరు కళ్యాణ్ ఎక్స్‌ప్రెషన్ అబ్జర్వ్ చేస్తే, ఒకసారి వెనక్కి వెళ్లి మనం ఆ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ కూడా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నాడు. అందరూ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. ఇమ్ముయే నామినేషన్ పర్సన్ అనుకున్నారు. కానీ ఇమ్మీడియేట్‌గా ఇట్లా ఫ్లిప్ అయింది తనూజ. సో, అది ఎవరు గెస్ చేయలేరు. కళ్యాణ్‌ని ఇప్పుడు కూడా వీకెండ్‌లో కళ్యాణ్‌ని ఇన్వాల్వ్ చేయకుండా తనూజనే డైరెక్ట్‌గా అడగాల్సిందే నాగార్జున అనేది నా ఫీలింగ్. మరి మీకేమనిపిస్తుంది?